ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓటింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ మావల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 28 మండలాలకు గాను 514 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 30 పోలింగ్ పంచాయతీలు ఏకగ్రీవమైంది. మరొక పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. దాంతో ఎన్నికలు జరుగుతున్న 483 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతుంది. 514కు సంబంధించిన ఎన్నికల కోసం దాదాపు 5.5 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళందరికీ సంబంధించిన ఎన్నిక ఇప్పుడే ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రధానంగా తెలంగాణకు కశ్మీరమే కాకుండా ఆల్ఫాబెటికల్గా ఏతో ప్రారంభమయ్యే ఆదిలాబాద్ జిల్లాలో కూడా పూర్తి అంటే ప్రశాంతంగా నిర్వహించేందుకు అటు అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం ఆదిలాబాద్లోని మావల మండలంలోని మావల పంచాయతీ వద్ద ఉన్నాము. దీనికి ఇక్కడనే ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయింది. దీని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తూ స్వయంగా రాత్రి నుంచే అన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు సార్, ఆదిలాబాద్ చలితో తీవ్రమైంది. మీరు కూడా స్వెటర్ వేసుకొని వచ్చింది. ఎట్లా ఉన్నది ఎన్నికల సజావు మాత్రం నిర్వహణ మాత్రం వేడెక్కిస్తుంది, ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా జీపీ ఎలక్షన్స్ అంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఫేజ్ 1 చాలా పీస్ఫుల్గా జరిగినాయి, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగినాయి. ఒక 2 ఇన్సిడెంట్స్ ఏమైనా అయినామంటే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 కూడా మనం దాదాపు మంచిగా రెడీ ఉన్నాము. దాదాపు 950 నుంచి 1000 మెంబర్స్ మనం బందోబస్తుకి వాడుతున్నాము. ప్రతి క్రిటికల్ పోలింగ్ లొకేషన్లో మనం 5 నుంచి 10 మంది మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పుడు మావలలో ఉన్నాము, ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది హైవే, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ కూడా అవుతుంది. 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్ మనం మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. 100% పీస్ఫుల్గా అవుతుంది. సార్, కొంత ఫస్ట్ టైంలో అంటే ఫస్ట్ ఫేజ్లో ఓటు హక్కు వినియోగించడానికి కొన్ని ఐడెంటిటీ కార్డులు అవన్నీ బాగా చేశారు. ఇప్పుడు దాంతో కొంత తగ్గుతుంది, ఓటింగ్ మీద కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటిది అట్లాంటి పడిపోకుండా మీ యంత్రాంగం తరపున ఏమైనా ప్రోత్సాహం ఉంది? అంటే ఇప్పుడు ఐడెంటిటీ కార్డు రిలేటెడ్ అది పోలీస్ పని కాదు. అది మనం జస్ట్ ఫ్రిస్కింగ్ చేస్తాము, లోపల పంపిస్తాము. లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, అతను అన్ని అది ఐడి కార్డ్, ఓటర్ స్లిప్ అతను వాళ్ళు చెక్ చేస్తారు. ఏమైనా ఇష్యూ వాళ్ళకి వస్తే అప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళకి పిలుస్తారు. అప్పటి వరకు అంటే పోలీస్ అంటే జస్ట్ ఫ్రిస్కింగ్ చేసి లోపల పంపిస్తాము. ఎందుకంటే ఓటర్ ఎవరు అది మనకి తెలియదు. సో మనం అది చేయము. మనం జస్ట్ ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళు ఏమైనా పెన్, ఇంక్ బాటిల్, వాటర్ బాటిల్, అగ్గబట్టి అట్లా తీసుకుపోకూడదు, అది చూసుకుంటాము ఫ్రిస్కింగ్లో. లోపల పోయి వాళ్ళకి ఏమైనా ఇష్యూ అయితే మనకి చెప్తారు. మనం అంటే ఫ్రీ ఉన్నాము మొత్తం. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో పోలింగ్ కేంద్రాల పదవి దాదాపు 200 మీటర్ రేడియేషన్లో నిషిద్ధం, కానీ మొత్తం కొన్నిసార్లు బంద్ కూడా ప్రశాంతం చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కొంత క్రిటికల్ పొజిషన్లు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే అది ఇప్పుడు కూడా అట్లా సేమ్ చేస్తున్నాం మనం. అంటే జనాలకి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళకి రిక్వెస్ట్ లోకల్ ఎస్హెచ్ఓస్ చేశారు, వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళ షాప్స్, టీ షాప్స్, ఏమైనా హోటల్స్ ఉంటే 200 మీటర్స్లో బంద్ చేస్తారు. ఇప్పుడు కొన్ని హౌజెస్ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బయట వాళ్ళు అక్కడ వస్తే వాళ్ళపైన కేసు అవుతుంది. అట్లా ఒక హస్నాపూర్లో కూడా ఒక హౌస్ ఓనర్ పైన కేసు అయింది. అంటే 200 మీటర్స్ లైన్, 100 మీటర్స్ లైన్ మళ్ళీ అట్లా సేమ్ ఏర్పాటు అవుతుంది. అంటే గట్టిగా ఉంటారు. సార్, ఇప్పుడు ఓటు హక్కు వినియోగించే పోలింగ్ కేంద్రాలకు సాధారణమైన రాకపోకలకు కూడా ఇబ్బంది కాకుండా ఏం చేస్తున్నారు? అంటే దానికి అన్ని బైపాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు ఒక హైవే ఉంది, ఈ హైవే నడుస్తుంది, జనాలు వాడుతున్నారు. ఇప్పుడు ఇట్లయినా హైవేలో 100 మీటర్స్ 200 మీటర్స్ వాడుకోవాలంటే చాలా కష్టమైంది. స్టిల్ మనం ఇప్పుడు ఈ జస్ట్ పోలింగ్ నేబర్హుడ్ అంటారు, ఆ పోలింగ్ నేబర్హుడ్లో అందువల్ల ఒక ఎస్ఐ ఇవ్వడం జరిగింది. సో దట్ ఎవరు ఇక్కడ బండి ఆపకుండా దిగకుండా ఉంటుంది. ఎవరైనా దిగాలి అంటే మళ్ళీ 100 మీటర్స్ లైన్లో దిగి ఓటింగ్కి రావాలి. ఏమైనా కామన్ పాత్ ఉంది అంటే, ఎందుకంటే ఇది హైవేలో ఉంది అంటే వాళ్ళు పోవచ్చు, అది మనం ఆపము వాళ్ళకి. మీ ఫస్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు మీకు ఏమైనా గమనించారు సార్? అంటే ఫేజ్ 1లో మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది రెక్టిఫై చేసాము. ఆ ఉమెన్ ఫ్రిస్కింగ్ ఉండొచ్చు, ఆ కలెక్టర్కి ఉమెన్ ఫోర్స్ అడగడం ఉండొచ్చు, పోలింగ్ లొకేషన్ ఇన్సైడ్ లైన్ ఉండొచ్చు. అన్నీ మనం ఈసారి ఫేజ్ 2లో రెక్టిఫై చేసాము. ఇప్పుడు ఏం ఇష్యూస్ ఉండదు, మనం రెడీ ఉన్నాము. థ్యాంక్ యూ. ఇది ఎస్పీ అఖిల్ మహాజన్ అభిప్రాయం. అంటే మొదటి విడత పోలింగ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఇప్పుడు రెక్టిఫై చేసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామనే మాట వినిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా,
ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలు ప్రధానంగా మొదటి విడతలో కాంగ్రెస్ భాజపా బారాస మధ్య త్రిముఖ పోటీలకు ఉంది. కాంగ్రెస్ హవావిచ్చింది. ఇప్పుడు కూడా అదే భావన ఉంటుందని చెప్పి ప్రధాన పార్టీల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రధానంగా ఈ రెండో విడతలో నిర్మలు, ఆదిలాబాదు, మంచిర్యాల, ఆసిఫాబాద్లో ప్రధాన పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు భాజపాకు సంబంధించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల ఓటింగ్ ఉంది. ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎలా ఫలితం ఎలా వస్తుంది అనేది రాజకీయంగా వేడి పుట్టిస్తుంది. దానికి అనుగుణంగానే ఏర్పాటు జరిగింది. నిన్న మొదటి విడత పోలింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అలజడి ప్రారంభమైంది. అంటే ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఒక పట్టుదల కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు మొన్నటి నుంచి ఈ బద్దంగా ప్రధాన పార్టీ అయిన భాజపా బారాసలు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటన చేశారు. అధికారులన్నీ కాకుండా ఆ అధికార యంత్రాంగానికి ధీటుగా ఇటు అంతర్గతంగా ప్రచారం చేసుకుంది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అప్పుడు కానీ ఓటర్ ఎవరిని ఆదరించారు, ఎవరికి ఓటు వేశారని తేలింది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఫోటో హైదరాబాద్ స్టూడియో.